నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ నేను మీ కృష్ణబాల స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన ప్రముఖ పునరుత్పాదక ఇంధన కంపెనీ గుజరాత్ ఇంజెక్ట్ కేరళ లిమిటెడ్ స్టాక్ ఈ రోజు ట్రేడింగ్ ఆరంభంలోనే భారీగా పడిపోయింది. క్రితం రోజు ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా 90% నష్టంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది. దీంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈ స్టాక్ పతనాన్ని చూసి ఆందోళన చెందాల్సి వచ్చింది. దీంతో వారిని స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోతాయా అనే డౌట్ వెంటాడింది. అయితే ఈ స్టాక్ ఒక్కసారిగా 90% మేర పడిపోయేందుకు కంపెనీ చేపట్టిన కార్పొరేట్ యాక్షనే కారణం. ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ నిర్వహించడంతో స్టాక్ ధర 132 నుంచి 13కి పడిపోయింది. గుజరాత్ ఇంజెక్ట్ కేరళ లిమిటెడ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కొద్ది రోజుల క్రితం సమావేశమై 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలని నిర్ణయించారు. జూలై 8ని రికార్డు తేదీగా నిర్ణయించారు. దీని ప్రకారమే ఈ స్టాక్ ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ నిర్వహించింది. దీంతో ఒక్క షేర్ కాస్త 10 షేర్లుగా మారుతుంది. ₹10 ఫేస్ వాల్యూ ఉన్న షేరును ₹1 ముఖ విలువ గల ఈక్విటీ షేరుగా విభజిస్తారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం T+1 ట్రేడింగ్ సెటిల్మెంట్ ఉంటుంది. అంటే జూలై 7న మార్కెట్లు ముగిసే నాటికి షేర్లు కొన్న వారికి ఈ బెనిఫిట్ లభిస్తుంది. స్టాక్ స్ప్లిట్ ప్రకారం క్రితం రోజు 132 స్థాయిలో ట్రేడింగ్ అయిన స్టాక్ ఇవాళ 90% నష్టంతో 13.90 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు ఆందోళన పడాల్సి వచ్చింది. అయితే స్టాక్ స్ప్లిట్ ద్వారా స్టాక్ ధర తగ్గినా మదుపరుల పెట్టుబడి విలువలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. అందుకు తగినట్లుగా డీమ్యాట్ అకౌంట్లో షేర్ల సంఖ్య 10 రెట్లు పెరుగుతుంది. ఒక షేర్ ఉన్న వారికి 10 షేర్లు, 10 షేర్లు ఉన్న వారికి 100, 100 షేర్లు ఉన్న వారికి 1000 షేర్లు వస్తాయి. ఈ స్టాక్ 90% పడిపోయినా గత 6 నెలల్లో మాత్రం ఈ స్టాక్ 257% రిటర్న్స్ ఇచ్చింది. ఏడాది కాలంలో 463% లాభపడింది. అంటే ఏడాది క్రితం ఇందులో 1 లక్ష పెట్టి షేర్లు కొన్న వారికి 5,63,000 రూపాయలు వస్తాయి. ఇక 5 ఏళ్లలో 4,508% మేర పెరిగింది. అంటే ₹1,00,000 ఏకంగా 45 లక్షలకు పైగా వచ్చాయి. అయితే ఈ స్టాక్ స్ప్లిట్ ద్వారా షేరు ధర భారీగా తగ్గుతుంది. కానీ ఆ తర్వాత పెరిగితే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.